వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమరావతి ఉండవల్లిలో హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. అమరావతి భూముల పరిశీలనకు వెళ్లారు పేర్ని నానితో పాటుగా లేలా అప్పిరెడ్డి, సిఆర్టీఏ కమిటీ సభ్యులు. ప్రధానంగా వైసీపీ నేతలను అడ్డుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వైసీపీ నేతలపైన కోడిగుడ్లు విసిరారు టీడీపీ శ్రేణులు. సిఆర్టీఏ కమిటీ సభ్యులతో పాటుగా పోలీసులపైన రాళ్లు రువ్వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు. లేలా అప్పిరెడ్డి కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే పలువురు పోలీసులకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. హాస్పిటల్ కూడా తరలించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి వైసీపీ గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. రోడ్లపైన బైఠాయించారు రైతులతో పాటుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ప్రధానంగా అమరావతి ప్రాంతంలో భూములు ఇవ్వనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కొండవీటి వాగుకు సంబంధించినటువంటి నీటి విడుదల చేయడం, వారి దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం ఎలాగైనా భూమిని కైవసం చేసుకోవాలి, లాక్కోవాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ గొడుస్తున్నాయి. ఇదే అంశంపైన వైసీపీ నేతలు రైతుల పరిరక్షణ కమిటీ పేరుతో కూడా అక్కడికి వెళ్లడం, రైతుల్ని పరామర్శించేటువంటి కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టారు. కానీ అమరావతి ఉండవల్లిలో హై టెన్షన్ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. అమరావతి భూముల కోసం పరిశీలన కోసం వెళ్ళినటువంటి వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి పేర్ని నానితో పాటుగా లేలా అప్పిరెడ్డి, సిఆర్టీఏ కమిటీ సభ్యులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు అడ్డుకున్నారు. వారిపైన రాళ్లు రువ్వారు, కోడిగుడ్లతో దాడి చేశారు. లేలా అప్పిరెడ్డి కారు పూర్తిగా ధ్వంసమైనటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఉండవల్లి సెంటర్ లో ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. అక్కడ పరిస్థితి పూర్తి స్థాయిలో చేజారిపోయింది. పోలీసులకు కూడా తీవ్రమైనటువంటి గాయాలు కావడం, వారికి కూడా హాస్పిటల్ కి తరలించారు. ప్రధానంగా వైసీపీ గో బ్యాక్ అంటూ కూడా అక్కడ నినాదాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అసలు ప్రెసిడెంట్ ఉండవల్లి సెంటర్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు వైసీపీ నేతలు అక్కడికి వెళ్లడం, రైతుల పరామర్శ కోసం వెళ్ళినటువంటి వారిపైన టీడీపీ శ్రేణులు ఈ విధంగా దాడి చేశారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, అమరావతిలోని ఉండవల్లిలో హై టెన్షన్ నెలకొంది. ఒకవైపు వైసీపీ రాజధాని పరిరక్షణ కమిటీ సభ్యులు ఏవైతే రాజధానికి సంబంధించిన భూములు కోల్పోతున్న రైతుల కోసం వైసీపీ కమిటీని నియమించింది. ఆ కమిటీలో లేలా అప్పిరెడ్డి, పేర్ని నాని, సిఆర్డీఏలో మరికొంతమంది ఈ సభ్యులుగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా రైతులు భూములు ఇవ్వం, కొన్ని ప్రాంతంలో ఉండవల్లి, పెనుమాక లాంటి ప్రాంతాల్లో భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు రైతులు. ఇది ఒకవైపు ఏదైతే రాజధాని పరిరక్షణ, ఏదైతే భూముల పరిరక్షణ కమిటీ నియమించారో జగన్, ఆ కమిటీలో సభ్యులైన పేర్ని నాని, లేలా అప్పిరెడ్డి లాంటి నేతలు ఉండవల్లి ప్రాంతంలో రైతులతో చర్చించడానికి, రైతుల ఆహ్వానం మేరకు వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మరోపక్క అధికార పార్టీకి సంబంధించిన శ్రేణులు అడ్డుకున్నాయి. అమరావతికి అనుకూలంగా వైసీపీ ప్రకటన చేసిన తర్వాతనే రాజధానిలో పర్యటించాలి, రాజధాని భూములున్న ప్రాంతాలు కూడా పర్యటించాలంటూ నేరుగా టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం, రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోపక్క అమరావతి భూసేకరణను రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఆ రైతులు కూడా నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఏదైతే భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయడం, ఏదైతే ఉండవల్లి, పెనుమాక రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కలెక్టర్ ఆఫీస్ లో నేరుగా అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుంది. ఒకవైపు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం, ఏవైతే ఫామ్ బి నోటీసులు సిఆర్డీఏ నుంచి రైతులకు వెళ్ళాయి. ఆ నోటీసులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా తమకు సంబంధించిన రైతులు అడ్వకేట్లను తీసుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నారు. ఒకవైపు వైసీపీకి సంబంధించిన రాజధాని పరిరక్షణ సభ్యులు ఆయా ప్రాంతాల్లో భూములు పరిశీలించడానికి వెళ్తే అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు అధికార పార్టీ శ్రేణులు. వాగ్వాదం జరిగింది. నేరుగా లేలా అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి కారును ధ్వంసం చేశారు. మరోపక్క పేర్ని నాని, ఇటు అప్పిరెడ్డి
మరికొంతమంది నేతలపైన దాడికి తెగబడిన పరిస్థితి ఉంది. మరోవైపు ఓ కానిస్టేబుల్ కూడా రాళ్ల దాడిలో గాయపడినట్టు కూడా మనకు సమాచారం ఉంది. రెండు 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 విషయాలు, ఒకటి రాజధాని పరిరక్షణ కమిటీ పేరుతో నేరుగా రైతులతో మాట్లాడడానికి వైసీపీ నేతలు. కానీ కిరణ్, అక్కడ వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేయడానికి లేదా ఆందోళన వ్యక్తం చేయడానికో అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికో వెళ్ళడం లేదు, కేవలం రైతులు మాత్రమే పరామర్శించడానికి వెళ్తున్నారు. అడ్డుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంట? సిరాజ్, ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఉన్న ఉండవల్లి పెనుమాక రైతులు ఇప్పటికీ భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నారు. గతంలో భూములు ఇచ్చాము, ఆ భూములకు సంబంధించిన ప్లాట్లు ఇప్పటికి కూడా మాకు టెక్నికల్ గా ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియదు, కేవలం పేపర్ల పైన ఇచ్చారనే ఆందోళన వ్యక్తం చేశారు. వారు నేరుగా జగన్ కలిసిన నేపథ్యంలో అక్కడ ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ రైతుల ఆహ్వానం మేరకే ఉండవల్లి పెనుమాక ప్రాంతాల్లో పర్యటించడానికి వైఎస్ఆర్సీపీ కమిటీ సభ్యులు నేరుగా వెళ్లడంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. నేరుగా అటు టీడీపీ శ్రేణులు ఇటు వైసీపీ సంబంధించిన వాహనాలపై దాడులు చేశారు. రాజధానికి వైసీపీ అనుకూలం, అమరావతి రాజధానికి వైసీపీ అనుకూలం అని ప్రకటన ఇచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో వైసీపీ నేతలు పర్యటించేటట్టు అడ్డుకోవడం జరిగింది. మరోపక్క అదే అమరావతి ప్రాంతంలోనే జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో నేరుగా రైతులు భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే భూ సేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా తమకు సంబంధించిన అడ్వకేట్లను తీసుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఏవైతే ఉండవల్లి పెనుమాక ప్రాంతాల్లో భూసేకరణ వ్యతిరేకిస్తున్న రైతులు ఏవైతే ఫామ్ 6 సిఆర్డీఏ ప్రాజెక్టు కోసం జారీ చేసిన ఫామ్ 6 నోటీసును రైతులు నేరుగా వ్యతిరేకిస్తున్నారు. తమకు సంబంధించిన రైతులు నేరుగా అడ్వకేట్లను తీసుకెళ్లారు, అక్కడ ఆందోళన నిర్వహిస్తున్నారు. రెండు అంశాలతోనే అమరావతి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు వైసీపీ సభ్యులు పర్యటించడం, మరోపక్క రాజధాని ప్రాంతంలో ఉండవల్లి పెనుమాక రైతులు నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు వ్యవహారాలు ఒకే రోజు జరగడంతో అమరావతిలో హైటెన్షన్ నెలకొంది. ఇక్కడ ప్రధానంగా వైసీపీకి సంబంధించిన నేతలను అడ్డుకోవడానికి గల ప్రధాన కారణం, రాజధానికి అనుకూలం అని చెప్పిన తర్వాత రాజధానిలో పర్యటించండి అని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. మరోపక్క నేరుగా తమకు సంబంధించిన తమకు సంబంధించిన భూముల వ్యవహారంలో రైతులకు సంబంధం లేకుండా సిఆర్డీఏ ప్రాజెక్టు కోసం నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారు, ఫామ్ 6 ఎలా ఇచ్చారు అంటూ రైతులు తమ అడ్వకేట్లను తీసుకుని జిల్లా కలెక్టరేట్ లో నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఏవైతే అక్కడ ఉన్న డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ రావు రైతులతో అత్యున్నత సమావేశం నిర్వహిస్తున్నారు, రైతుల అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. రైతులతో సమావేశం నిర్వహించిన తర్వాతనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ రావు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు వ్యవహారాలు ఒకే రోజు జరగడం, ఒకవైపు రాజధాని ప్రాంతంలో వైసీపీ చొచ్చుకోపోవడానికి ఇటీవల ప్రయత్నాలు చేస్తుంది. ఒకవైపు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జగన్ ని నేరుగా బాధితులు కలవడం, రైతులు కలవడం, మరోపక్క డిఎస్సీ అభ్యర్థులు కలవడం, మరోపక్క ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఆత్మ రైతులు కలవడం, ఇలా వరుసగా సంఘటనలు జరగడంతో ప్రతిపక్ష వైసీపీ అలర్ట్ అయింది, ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మరోపక్క అధికార కూటమిలో ఇదొక తీవ్ర చర్చ అయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో వైసీపీ చొచ్చుకునేస్తే భవిష్యత్తులో టీడీపీ కూటమికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే అక్కడ నేరుగా రైతుల కోసం రైతుల ఆహ్వానం మేరకు తాము వెళ్తున్నాం, రైతులు పిలిస్తే వైసీపీ నేతలు వెళ్తున్నారు, ఇక్కడ ఎవరి ప్రోద్బలం లేదంటూ వైసీపీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న రైతులు ఆ ప్రాంతంలో టీడీపీ సానుభూతి పట్ల నేరుగా రాళ్లతో కొడుకులతో దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. సిరాజ్, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద అమరావతి ఉండవల్లి సెంటర్ లో మాత్రం హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. అమరావతి భూముల పరిశీలన కోసం వెళ్లినటువంటి వైసీపీ నేతలు పేర్ని నానితో పాటుగా లేలా అప్పిరెడ్డి, సిఆర్డీఏ కమిటీ సభ్యులను, వైసీపీ శ్రేణులను, నేతలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రధానంగా వైసీపీ నేతలపైన కోడిగుడ్లు విసిరారు టీడీపీ శ్రేణులు. సిఆర్డీఏ కమిటీ సభ్యులతో పాటుగా పోలీసులపైన కూడా రాళ్లు రువినటువంటి ఘటన. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఓవైపు లేలా అప్పిరెడ్డి కారు పూర్తిగా ధ్వంసమైనటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పలువురు పోలీసులు కూడా తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. వారిని కూడా సమీప హాస్పిటల్కి తరలించారు. మరోవైపు నల్ల బ్యాడ్జీలు ధరించి వైసీపీ గో బ్యాక్ అంటూ కూడా టీడీపీ కార్యకర్తలు అక్కడ భారీ స్థాయిలో నినాదాలు చేస్తున్నారు. పరిస్థితి మొత్తాన్ని ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణంలోకి వెళ్ళింది.
ఇక రోడ్డుపైనే బైఠాయించారు రైతులతో పాటుగా టీడీపీ శ్రేణులు వైసీపీ నేతలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతానికి వైసీపీ అనుకూలమైనటువంటి అంశాన్ని చెప్పిన తర్వాత మాత్రమే ఈ ప్రాంతంలో పర్యటించాలంటూ కూడా వారు నినాదాలు చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మరోవైపు 3 రాజధానులతో పాటుగా లేదా మావిగన్ అనేటువంటి ఇష్యూ పైన అమరావతి పైన వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది. అమరావతి కూడా ఒక రాజధాని అంటూ కూడా వైసీపీ చెప్పకనే చెప్పింది. కానీ అమరావతి ప్రాంతంలో రైతుల భూములకు సంబంధించి అన్యాయం జరుగుతుంది. భూములు ఇవ్వనటువంటి రైతులపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపి భూములను లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంది. భూ సమీకరణ భూసేకరణ పేరుతో కూడా రైతులను ముంచేస్తుంది అంటూ కూడా వైసీపీ పదే పదే ఆరోపించడం, అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి పలు సందేహాలు కూడా ఉన్నాయని, భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందంటూ కూడా ఆరోపించినటువంటి వైనాన్ని మనం చూసాం. తాజాగా రైతుల పరామర్శ కోసం వెళ్ళినటువంటి వైసీపీ శ్రేణులను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం, భారీ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ కనబడుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితిని అదుపు తెచ్చేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.